పూర్వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలు వారు ఏ విధంగా ప్రార్థన చేశారంటే, వారు చెప్పిన పదాలు చెప్పకుండా మాటలు మారుస్తూ వారు ప్రార్థన చేసి దేవుని కార్యాల కొరకు వారు కనిపెట్టి వారి ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు చూసినట్లుగా మనము వాక్యంలో గమనించగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరములోకి కిస్లేము మాసమున నేను షీషేను కోటలో ఉండగా 3వ వచనము. వారు చెరబట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరించాలండి. ఇక్కడ నెహెమ్యా భక్తుల్ని మనం చూసినట్లయితే, ఇప్పుడు ఇతను దేవుని యొక్క ప్రజలు ఇప్పుడు చెరబెట్టబడినప్పుడు ఇప్పుడు యెరూషలేము యొక్క గుమ్మములు పడదోయబడ్డాయి. ఇప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారములు అగ్ని చేత కాల్చబడిన తర్వాత ఇప్పుడు నెహెమ్యా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి అంటే, ఇంతకీ నెహెమ్యా ఎవరు అంటే, ఇప్పుడు రాజు దగ్గర ఇప్పుడు రాజుకి గిన్నె అందించేటటువంటి వ్యక్తి. ఇప్పుడు రాజులో ఇతను చేసే ఉద్యోగం ఏంటంటే, రాజు కింద రాజుకి గిన్నె అందిస్తూ నెహెమ్యా ఉన్నాడు. ఉన్నప్పుడు ఇప్పుడు అతను గిన్నె అందిస్తూ ఉన్నాడు. అంటే గిన్నె అందించడము అంటే ఇప్పుడు రాజుకి ఆహార పదార్థాలు, రాజు తినేటటువంటి వస్తువులు, అలాగే రాజు తాగేటటువంటి పానము అన్నీ కూడా ఈ నెహెమ్యా రాజుకి అందిస్తూ ఉండాలి. రాజుకి ఇచ్చే ముందు ఈ నెహెమ్యా ఫస్ట్ తిన్న తర్వాత అప్పుడు అతనికి ఏం కాకపోతే, అతనికి ఆరోగ్యంగా ఉంటే, అతనికి ఏ సమస్య రాకపోతే అప్పుడు ఈ పదార్థాలు ఏ విషయమో కలపలేదు, ఇవి హానికరమైన పదార్థాలు కాదు, రాజు చక్కగా ఈ పదార్థాలు తినొచ్చు అని చెప్పి ఇప్పుడు ఆ పదార్థాలని రాజుకి అందించే వ్యక్తిగా అందించాలి. అయితే ఇప్పుడు నెహెమ్యా రాజుకి గిన్నె అందించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నిజానికి ఒక ఉన్నతమైన స్థానంలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజు కింద పనిచేయడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు, కానీ చాలా ఉన్నతమైన స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. రాజుకి ఇప్పుడు ఈ వ్యక్తి దూరంగా లేడు, కానీ రాజుకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు రాజుకి గిన్నె అందించాలనుకోండి, ఎన్నిసార్లు రాజు దగ్గరికి వెళ్ళాలి? మాటికి రాజు దగ్గరికి వెళ్ళాలి. టీ ఇవ్వాలంటే రాజు దగ్గరికి వెళ్ళాలి, జ్యూస్ ఇవ్వాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, టిఫిన్ పెట్టాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, భోజనం పెట్టాలన్నా కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారికి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా రోజుకి అతను వెళ్ళి అందిస్తూ ఉండాలి. ఇప్పుడు రాజుగారికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి నెహెమ్యా. ఇప్పుడు ఈ వ్యక్తి రాజుగారితో పాటు ఉన్నారు. ఇప్పుడు రాజుగారి దగ్గర పనిచేసేటటువంటి అవకాశము ఎవరికి పడితే వారికి ఇవ్వరు. రాజుగారితోనే తన దగ్గరలోనే ఉండేటటువంటి పోస్ట్ ఎవరికి కూడా ఇవ్వరు. ఎవరైతే రాజుగారు ఎవరినైతే నమ్ముతారో, మరి ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇలాంటి అవకాశం అనేది ఇస్తారు. మరి నెహెమ్యాకి గిన్నె అందించేటటువంటి పోస్ట్ ఇచ్చారు అంటే నిజానికి రాజుగారి దగ్గర ఈ వ్యక్తి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు, ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశము దేవుడు రాజుగారు నెహెమ్యాకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెహెమ్యా రాజుగారికి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు రాజుతోనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఏమైనా లోటు ఉంటుందా చెప్పండి? నిజానికి అతనికి ఏ లోటు ఉండదు. ఒకవేళ కుటుంబంలో ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా, ఒకవేళ ఏదైనా లోటు ఉన్నా కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏ టీ ఇస్తున్నా లేకపోతే భోజనం పెడుతున్నా ప్రతిదీ కూడా రాజుగారితో చెప్పుకోవచ్చు. చెప్పుకున్నప్పుడు రాజుగారు అంటారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నీకు ఏది కావాలో నేను సమకూరుస్తానని చెప్పేసి రాజుగారు అంటారు. ఇప్పుడు మనం మంత్రులను కానీ లేకపోతే మనము ఎమ్మెల్యేని కానీ చూసినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి పిఎల్కి ఏమాత్రం కూడా లోటు ఉండదు. నిజానికి వారికి చాలా ఘనత ఈ లోకంలో ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా పని చెప్పాలంటే ఈ వ్యక్తితో చెప్తే ఈ వ్యక్తితో
మంత్రితో చెప్తే రాజుగారితో చెప్తారు, ఎమ్మెల్యే గారితో చెప్తారు, మన పనులన్నీ కూడా జరిగిపోతాయని ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి వారిని గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు రాజు దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడు అంటే ఈ వ్యక్తికి కూడా చాలా గౌరవం ఉంటుంటుంది. చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు. ఇతనికి ఏ లోటు లేదు, ఏ కొరత లేదు. ఒక మంచి స్థితిలో రాజ్యంలో రాజుగారి దగ్గర ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి నెహెమ్యా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది కూడా. నెహెమ్యా చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఇప్పుడు ప్రజలు, దేవుని యొక్క ప్రజలు చెరపెట్టబడినప్పుడు, వారు చెరసాల్లో బంధించబడినప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, అయ్యో దేవుని ప్రజలు చెరసాల్లో బంధించబడ్డారే అని చెప్పి బాధపడతా ఉన్నాడు. యెరూషలేము మరి కాలిపోయినప్పుడు, ప్రాకారము కాలినప్పుడు మరి ఎంతో బాధపడే వ్యక్తిగా ఉన్నాడు. నేను బాగున్నాను కదా, నా పరిస్థితి బాగుంది కదా, 3 పూట్లు కూడా చక్కగా ఆహారం నా నోట్లోకి వెళ్తుంది కదా, నాకు ఎక్కువగా లేదు కదా, నేను క్షేమంగా ఉన్నాను, ఇంకా ఎవరు ఎలా పోతే నాకేంటి అని చెప్పి నెహెమ్యా అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు, ఇప్పుడు వారి కొరకు బాధపడే వ్యక్తిగా ఉన్నాడు. 2వ వచనాన్ని ఒకసారి చదువుదాము. నా సహోదరులలో అననీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపెట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. చాలండి. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్నటువంటి పని ఏంటంటే, తన సహోదరుల్ని అడుగుతూ ఉన్నాడు, నేనైతే దూరంగా ఉన్నాను కానీ యెరూషలేము ఎలా ఉంది, దేవుని యొక్క ప్రజలు, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి తన సహోదరుల్ని అడుగుతూ ఉన్నాడు. నిజానికి మనం ఎవరి యోగక్షేమం అన్న అడగాలనుకోండి, నిజానికి వారి మీద మనకి ఎంతో శ్రద్ధ ఉంటే కానీ అడగం. వారి మీద మనకి ఎంతో ప్రేమ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని గురించి అడుగుతూ ఉంటాము. వారు ఎలా ఉన్నారు, వారి సమాచారం ఏంటి, వారు క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి మనకి నచ్చిన వారిని గురించి మనం అడుగుతూ ఉంటాం. ఇప్పుడు నేనే అడుగుతూ ఉన్నాడు, నేనైతే దూరంగా ఉన్నాను కానీ దేవుని ప్రజలు ఎలా ఉన్నారు, వారు క్షేమంగా ఉన్నారా, యెరూషలేము ప్రాకారం ఎలా ఉంది, క్షేమంగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నిజానికి ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నా, ఒక మంచి స్థితిలోనే ఉన్నా కూడా తన క్షేమాన్ని తను చూసుకుని నేను బాగున్నాను అది చాలు అనుకోవట్లేదు. కానీ తన ప్రజల యొక్క క్షేమం కొరకు, దేవుని యొక్క మందిరం యొక్క క్షేమం కొరకు ఆ వ్యక్తి తెలుసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు కీర్తనలో ఒక మాట అంటారు. 69వ కీర్తన 9వ వచనం చదువుదాము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చాలండి. దావీదు భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇప్పుడు దావీదుకి దేని మీద ఆసక్తి అంటే, తన ఇంటి మీద తనకి ఆసక్తి కాదు, డూప్లెక్స్ ఇంటి మీద ఆసక్తి కాదు, లేకపోతే 3 అంతస్తుల ఇంద్రభవనం గురించి అతనికి ఆసక్తి కాదు. మరి ఏ విషయంలో అతనికి ఆసక్తి అంటే, దేవుని మందిరమును గురించినటువంటి ఆసక్తి అతనికి ఉంది. దావీదు అంటున్నాడు, ప్రభా నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించుచున్నది అనే మాటకి ఏంటి అర్థం ఏంటి అంటే, పదే పదే ప్రభా నా మనసు నీ మీదే ఉంది, నా హృదయం నీ మీదే ఉంది, నిన్ను గూర్చిన ఆలోచనలు, నీ మందిరాన్ని గూర్చిన తలంపులే నాకు ఎప్పుడు వస్తూ ఉన్నాయి, నా మనసులో నీ మందిరాన్ని గూర్చిన ధ్యాస మాత్రమే కదలాడుతుంది అని చెప్పి అంటా ఉన్నాడు. నా మనస్సు నీ మందిరాన్ని గూర్చి ఆసక్తితో భక్షించుచున్నది అని చెప్పి నెహెమ్యా చెప్తా ఉన్నాడు. అలాగే మందిరాన్ని గూర్చి కోరహు కుమారులు కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. కీర్తన గ్రంథము 84వ కీర్తన 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, కోరహు కుమారులు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభా నీ మందిర ఆవరణములను చూడవలనని నా హృదయం ఎంతో ఆశపడుచున్నది, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నదని చెప్పేసి ఇక్కడ కోరహు కుమారులు చెప్తా ఉన్నారు. నిజానికి ఈ మాట ఏదో పైన వారు చెప్పిన మాట కాదు, కానీ వారి హృదయంలో నుంచి, వారి యొక్క అనుభవంలో నుంచి వారు చెప్పినటువంటి మాట. వారి హృదయం అంతా దేని కొరకు సొమ్మసిల్లుచున్నదంటే, దేవుని మందిర ఆవరణములు వారు చూడాలని చెప్పి
వారి హృదయము సొమ్మసిల్లుచున్నది. మన హృదయం కూడా ఒక్కొక్కసారి సొమ్మసిల్లుతూ ఉంటుంది. దేనికంటే మంచి ఆహారం తినాలని చెప్పి సొమ్మసిల్లుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి బిర్యానీ తినాలి, పలానా రెస్టారెంట్లో బిర్యానీ తినాలని చెప్పి చాలా సొమ్మసిల్లుతూ ఉంటుంది. యవనస్తులకి సొమ్మసిల్లుతూ ఉంటుంది. ప్రాణం ఏంటి అంటే, అమ్మ నాన్న మీరు ఎలా అయినా సరే, అప్పు చేసైనా సరే, ఏం చేసైనా సరే నాకు బైక్ని కొనివ్వండి, నాకు బైక్ కావాలని చెప్పి బైక్ కొరకు సొమ్మసిల్లుతూ ఉంటుంది. ఇలా అనేక రకమైన వాటి కొరకు, వస్తువుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో సొమ్మసిల్లుతుంది. కానీ ప్రాణము, వేరే ప్రాణం అయితే దేవుని మందిరంలో ఎప్పుడు కనబడతానా, నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తానా అని చెప్పి వారి హృదయము సొమ్మసిల్లుతూ ఉంది. నిజానికి దేవుని మందిరం కొరకు మనకి ఇటువంటి ఆశ కలిగి ఉన్నామా? దావీదు కలిగి ఉన్నాడు కదండి. దేవుని మందిరం గురించిన ఆసక్తి అతన్ని భక్షించున్నది. మనకి ఎలాంటి ఆసక్తి ఉంది చెప్పండి? దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మనకుందా? సంఘము అభివృద్ధిని గురించిన ఆసక్తి మనకుందా? దేవుని ప్రజలు, దేవుని ప్రభా నా మందిరంలోకి ఇంకా కొత్త ఆత్మలు రావాలి, అన్యులు రక్షించబడాలి, నూతన ఆత్మలు మా మందిరంలోకి నడిపించబడాలి, మా మందిరము అభివృద్ధి చెందాలి అనే ఆసక్తి, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మనకుందా? కోరవ కుమారులు చెప్తున్నారు, దేవుని మందిరంలో ప్రభా నేను ఎప్పుడు వెళ్తాను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను, నేను ఎప్పుడు దర్శించుకుంటాను అని చెప్పిన ఆసక్తి వారికి ఉంది. దేవుని మందిరాన్ని గురించి వారి ప్రాణము సొమ్మసిల్లుత ఉంది. ఇప్పుడు నెహెమ్యా భక్తుని మనం చూసినప్పుడు ఈ వ్యక్తి ప్రాణము కొరకు కూడా దేవుని మందిరం కొరకు సొమ్మసిల్లుతా ఉంది. అతని క్షేమాన్ని అతను చూసుకోవట్లేదు. కానీ ప్రాకారము, అగ్ని ప్రాకారం మరి పడిపోయిందని తెలిసినప్పుడు, ఆ ప్రాకారము కాల్చబడిందని తెలిసినప్పుడు ఇప్పుడు ప్రజల గురించి, మందిరాన్ని గురించి అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అంతేకాదు అతను ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాము. వారు చెరపెట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని వారు నాతో చెప్పి ఈ మాటలు విని నేను కూర్చుండి ఏడ్చి తించానండి. ఇప్పుడు నెహెమ్యాకి ఎప్పుడైతే ఈ సమాచారము తన సహోదరుడు చెప్పాడో, దేవుని ప్రజలు చెరసాల్లోకి వెళ్ళారు, వారు బంధించబడ్డారు, అలాగే యెరూషలేము యొక్క ప్రాకారము కాల్చబడింది అనేటటువంటి సమాచారం ఎప్పుడైతే నెహెమ్యా దగ్గరికి వచ్చిందో, ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న పని ఏంటి అంటే అతను ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు పురుషులు ఏడుస్తారా అంటే పురుషులు కూడా ఏడుస్తారు. ఇప్పుడు నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. నిజానికి దేవుని సన్నిధిలో ఈ వ్యక్తి కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది చెప్పండి? మనం ఏడ్చి ఎన్ని రోజులైంది? కన్నీటి ప్రార్థన చేస్తూ ఏడ్చి ఎన్ని రోజులైంది? మామూలుగా చాలాసార్లు ఏడుస్తాం, కానీ చిన్నపిల్లలు ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాము, బాధ కలిగినప్పుడు ఏడుస్తాము. ఆ తర్వాత మనకి మరి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే కూడా మనం ఏడుస్తూ ఉంటాము. వ్యాధులు కలిగినప్పుడు, దుఃఖం కలుగుతున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు ఏడుస్తాము. కానీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తూ మనం ఏడ్చామా? కన్నీటి ప్రార్థనకి దేవుని సన్నిధిలో చాలా విలువ ఉంది. ఈ వ్యక్తి దేవుని యొక్క మందిరము కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు. 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముఖంతో ఉపవాసం ఉంది చాలండి. ఈ వ్యక్తి అంతా ఏడ్చాడంటే, ఎప్పుడు మనిషి ఏడుస్తూ ఉంటాడు అంటే హృదయం బాగా కఠినమైపోయినప్పుడు ఏడుపు రాదు. హృదయం ఎప్పుడైతే బండలు అయిపోతుందో, కఠినంగా మారిపోతుందో అలాంటి సమయంలో మనుషులు ఏడలేరు. కానీ ఎప్పుడైతే సున్నితమైన మనస్తత్వము, ఎప్పుడు సున్నితమైన హృదయము, మాసపు గుండె వారిలో ఉంటుందో అలాంటి సందర్భంలో ఉండేవారికి, అలాంటి మనసు ఉన్న వారికి త్వరగా కన్నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ వ్యక్తి కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఉపవాసం ఉండి ఈ వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంటండి. ఇప్పుడు రాజుకి వ్యక్తి గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నాడు కదా, రాజుకి వ్యక్తి గిన్నె అందిస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చేటప్పుడు రాజుకి ఏమైనా పెట్టాలంటే మొదటిగా ఈ వ్యక్తి తిని అప్పుడు రాజుగారికి పెట్టాలి. ఇప్పుడు రాజుగారి దగ్గర ఉన్నాడు అంటే రాజుగారు సామాన్యమైన భోజనము తిండు, ఎంతో మంచి భోజనం తింటాడు, ఎంతో బలమైన ఆహారం అతను తింటాడు, అన్ని రుచులు కూడా రాజు
తింటాడు. తినేటప్పుడు మరి రాజుగారి దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తికి కూడా సుఖం చాలా ఉంటుంది. రాజుగారితో పాటు రాజు అనుభవించే సుఖం అంతా ఈ వ్యక్తి కూడా అనుభవించవచ్చు. ఈ వ్యక్తికి కూడా లోటు ఏమీ లేదు. అలాగే మరి రాజుగారు తినేటటువంటి పదార్థాలు, రాజు ఏ భోజనం అయితే తింటాడో ఆ భోజనం అంతా కూడా ఈ వ్యక్తి కూడా తినొచ్చు. రాజు తినే ప్రతిదీ ఈ వ్యక్తి తినొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆహారము సమృద్ధి అయిపోయినప్పుడు ఉపవాసం ఉండగలమా చెప్పండి? నిజానికి కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆహారము ఉండదు, పనుల మీద వెళ్తున్నప్పుడు. ఇప్పుడు లేకపోయినప్పుడు ఉపవాసం ఉండడము సామాన్యమైన విషయం, అది పెద్ద గొప్ప కాదు. కానీ నిజానికి అన్నీ ఉన్నప్పుడు సమృద్ధిలో ఉపవాసం అనేది ఉండడం కష్టమే. నిజానికి వ్యక్తికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు అన్నీ తినాలని అనిపిస్తుంది. కొంచెం మందికి కళ్ళ ఎదురుగా ఏదైనా కనపడితే అది తినాలని అనిపిస్తూ ఉంటుంది, నోరు ఊరుతూ ఉంటాయి, నోట్లో లాలచానము ఊరుతూ ఉంటుంది. అన్నీ కూడా కనిపించే ప్రతి పదార్థము తినాలని ఆశ ఉంటుంది. మరి ఇప్పుడు రాజుగారికి అన్ని పెట్టేటప్పుడు ఇతనికి తినాలని అనిపిస్తుంది కదండి, తినాలని అనిపిస్తుంది. బహుశా ఒకవేళ రాజుగారి దగ్గర పర్మిషన్ అడిగాడేమో, రాజా నువ్వు తినేటప్పుడు నేను ఉపవాసం చేసుకుంటున్నాను, నువ్వు తిను అని చెప్పి ఒకవేళ రాజుగారి దగ్గర పర్మిషన్ అడిగాడేమో. అడిగి ఈ వ్యక్తి ఉపవాసము చేస్తా ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు మోషేని మనం చూసినప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను మరి ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశానికి 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. ఈ 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో వారికి ఆహారము ఎలా వచ్చింది చెప్పండి? ఆకాశం నుంచి మన్నా కురిసింది. దేవుడే వారికి ఆహారము సిద్ధపరిచాడు. కానీ వారికి అనుకుని ఉండొచ్చు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే చింత బహుశా వారికి ఉండొచ్చు. చాలా మందికి ఏం తిందామా అనే చింత ఉంటుంది. ఒక పూట అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో పూట ఎలాగా అనే చింత ఉంటుంది. ఇంట్లో కాయగూరలు అయిపోయాయి, ఏం చేయాలి, ఏం తినాలి అనే చింత ఇంట్లో ఉంటుంది. అలాగే ఏం ధరించుకుందాము అనే చింత కూడా మనుషులకి ఉంటుంది. ఒకవేళ బహుశా పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు స్త్రీలు బీరువా దగ్గరికి వెళ్ళిన తర్వాత చీరలన్నీ కూడా చూసి ఏ చీర కట్టుకోవాలి, ఈ చీర మొన్న కట్టుకున్నాను, ఈ చీర అప్పుడు కట్టుకున్నాను, ఇప్పుడు కట్టుకున్నాను, ఈ చీర ఫోటోలో ఉంది, ఈ చీర వీడియోలో ఉంది, ఈ చీర కట్టేసుకున్నాను, మళ్ళీ ఈ చీర కట్టుకుని పెళ్ళికి వెళ్ళకూడదు, ఇప్పుడు ఏం కట్టుకోవాలని చెప్పి చింత స్త్రీలకు ఉంటుంది. ఇప్పుడు ఏం ధరించుకుందామా అనే చింత ఉంటుంది, ఏం తిందామా అనే చింత కూడా ఉంటుంది. ఒక పూట అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు సంగతి ఏంటి, రేపు ఏం తిందాము అనే చింత కూడా ఉంటుంది. కానీ దేవుడు మనం చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ విషయాన్ని బట్టి కూడా చింతించాల్సిన అవసరము లేదు. మనం చింతించడానికి ముందే అంట దేవుడు మన కొరకు చింతిస్తాడంట. మనకి ఏది కావాలో దేవుడు మనకి చూస్తాడు. రేపేంటి, ఎల్లుండేంటి, వచ్చే నెలలో ఏంటి, ఆ తర్వాత సంవత్సరం ఏంటి అని మనకి చింతపడాల్సిన అవసరం లేదు. మనకి ఏ సమయానికి ఏది అవసరమో అన్నీ కూడా దేవుడు మనకి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వీరి చింత ఎరిగినటువంటి దేవుడు వీరికి ఏం కావాలో దేవుడు ఎరిగి వీరికి సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత ఆకాశం నుంచి పూరేళ్ళను కురిపించి వారికి ఆహారాన్ని పంపించి వారికి ఏ లోటు కూడా లేకుండా దేవుడే వారికి ఆహారాన్ని సిద్ధపరిచి దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత ఇప్పుడు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇప్పుడు మోషేని దేవుడు ఒకానొక సమయంలో సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు మోషేని పిలిచాడు. నా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి, నా ప్రజలు ఎలా జీవించాలని చెప్పి వారికి నేను ఆజ్ఞలు ఇస్తాను, రాతి పలకలు రాసి నీకు ఇస్తాను, మోషే సీనాయి పర్వతం మీదకి రా అని చెప్పి మోషేని సీనాయి పర్వతం మీదకి దేవుడు పిలిచాడు. పిలిచిన సందర్భంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసిన. చదవండి. ఇప్పుడు మోషే ఒక్కడే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. తోడు ఎవరు కూడా లేరు. ప్రయాణం చేసేటప్పుడు ఒక 2 తోడుగా ఉంటే, లేకపోతే కొంతమంది తోడుగా ఉంటే ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఏం పర్లేదని చెప్పి ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు. కానీ ఈ వ్యక్తి ఒక్కడే సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. 40 రాత్రి పగళ్ళు ఆహారం ఇతనికి లేదు, నీళ్లు ఇతనికి లేవు. నీళ్లు లేకపోయినా ఆహారం లేకపోయినా ఇతని ముఖాన్ని మనం చూస్తే ఇతని ముఖము ప్రకాశిస్తూ ఉందండి. 30వ వచనం చదువుకున్నాము.
అహరోనును ఇశ్రాయేలు అందరిను మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతన్ని సమీపింపవరిచిరి. చాలండి. ఇప్పుడు మోషే రాతి పలకను తీసుకుని దిగి వస్తున్న సమయంలో మోషే ముఖాన్ని చూస్తే మోషే యొక్క ముఖము ఎలా ఉంది అంటే మోషే యొక్క ముఖము ప్రకాశిస్తా ఉంది, ముఖము మెరుస్తా ఉంది. ఎలా వచ్చింది? ప్రకాశవంతమైన ముఖం ఎలా వచ్చింది చెప్పండి? నిజానికి 40 రాత్రులు పగళ్ళు ఇతనికి ఆహారం లేదు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు. మరి తాగడానికి నీళ్లు కూడా లేదు, అలా ఉపవాసంతోనే ఉన్నాడు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ముఖం పీకిపోయి వికారంగా అయిపోయి నీరసంగా అయిపోయి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ముఖం చూస్తే మెరుస్తా చాలా ప్రకాశవంతంగా ఉంది. ఎలా ఉంది ఇంత ప్రకాశవంతంగా అంటే కారణము దేవుడితో ఈ వ్యక్తి సహవాసం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక్కొక్కసారి డాక్టర్లు చెప్తూ ఉంటారు, మీ ముఖం మెరుస్తే ప్రకాశవంతంగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తాగాలని చెప్పేసి చెప్తారు. లేకపోతే జ్యూస్లు ఎక్కువ తాగితే మీ ముఖం ప్రకాశించిపోతుంది, మెరిసిపోతుంది అని చెప్తారు. లేకపోతే బలమైన ఆహారము, మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే మీ ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్తారు. కానీ ఈ వ్యక్తిని చూసినప్పుడు నిజానికి ఆహారం లేదు, నీళ్లు కూడా తాగలేదు, అయినా కూడా ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఇంకా అక్కడ ఉన్నవారు ఆ ముఖాన్ని కూడా చూడలేకపోతూ ఉన్నారు. ఆ ముఖం దేవుడి మహిమతో నింపబడింది, దేవుడి యొక్క వెలుగుతో ఆ ముఖము నింపబడి ఉంది. ఇప్పుడు ఇంత ప్రకాశవంతమైన ముఖం ఇతనికి వచ్చింది. ఇప్పుడు కొండ మీద ఉన్నంతసేపు మాత్రమే ఇతని ముఖం ప్రకాశించలేదు, కానీ కొండ దిగిన తర్వాత కూడా ఇతని ముఖము ప్రకాశిస్తా ఉంది. కొన్నిసార్లు మనం బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో లైటింగ్కి బట్టలు మెరిసిపోతూ ఉంటాయి, దగదగ మెరుస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు అప్పుడు చాలా బాగున్నాయి, మెరుస్తున్నాయి, ఇవి కొనుక్కోవాలి అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటాం. కొనుక్కుని ఇంటికి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఆ షాప్లో ఉన్న లైట్లకి మన ఇంట్లో ఉన్న లైట్కి తేడా వస్తుంది. అక్కడేమో చాలా మెరిసిపోతూ ఉంటాయి, ఇంటికి వచ్చిన తర్వాత అంత మెరుపు ఉండదు. అదేంటి అక్కడ చూస్తే మెరిసిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది, నిజానికి ఇదేనా నేను కొనుక్కోవాలనుకున్నది, ఇదేనా కొనుక్కున్నాను లేకపోతే ఏమన్నా మారిపోయిందా అని చెప్పి ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ తన ముఖం కొండ మీద ఉన్నంతసేపు మాత్రమే మెరలేదు, కానీ కిందకు వచ్చిన తర్వాత కూడా మెరుస్తుంది, ప్రకాశవంతంగా ఇతని ముఖము ఉంది. కారణం దేవుడితో సహవాసం చేశాడు. ఉపవాసం ఉన్న తర్వాత దేవుని మహిమ ఇతని ముఖంలోకి వచ్చింది. దేవుని మహిమతో, దేవుని యొక్క ప్రకాశతతో ఆయన ముఖము నింపబడి ఉంది. దేవుని యొక్క మహిమతో, దేవుని ప్రకాశతతో మనం కూడా నింపబడి ఉన్నప్పుడు మనకు కూడా శాంతి కలుగుతుంది, మనకు కూడా సమాధానం కలుగుతుంది, మనకు కూడా నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలోకి మనం వద్దాము. 5వ వచనం, మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నీ నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవరాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. చూడండి, ఇప్పుడు నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటిగా అతని ప్రార్థన ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మూడోదిగా ఈ వ్యక్తి చేసే ప్రార్థన ఏంటి అంటే ఇశ్రాయేలు యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజానికి ప్రభు వారు ఏదైనా పాపాలు చేశారేమో, వారి దోషాన్ని క్షమించు, వారి పాపాలను క్షమించు, వారిని కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారి పాపం చేశారు, నేను ఈ పాపం చేయలేదని అతను అనట్లేదు, కానీ వారి పాపాలను ఒప్పుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే నెహెమ్యా చేసిన పాపాన్ని, అతని పాపాన్ని కూడా ఒప్పుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ వచనం చదువుదాము, చివరి భాగంలో నుంచి. నేను నా తండ్రి ఇంటి వారను పాపము చేసి ఉన్నాము. ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నేను పాపం చేసి ఉన్నాను, నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేసి ఉన్నారని చెప్పి వారి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ వ్యక్తి
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో 4 అంశాలు ఎప్పుడు కూడా పెట్టబడి ఉండాలి. ఏంటి అంటే, ప్రభా నాకు అది ఇదివి, అది చెయ్యి ఇది చెయ్యి అని దేవుని అడిగేటప్పుడు దేవుని స్తుతిస్తూ మనము ప్రార్థన చేయాలి. ఆయన నామాన్ని గణపరుస్తూ మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా ఏంటి అంటే, మన పాపాన్ని మనము ఒప్పుకుని ప్రార్థన చేయాలి. మన పాపాలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మన యొక్క ప్రార్థనలో పాపాలు ఒప్పుకుని, ప్రభా నా పాపాలు క్షమించు అని దేవుని అడిగి ప్రార్థన చేయాలి. అలాగే ఆయన చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ప్రభా నా జీవితంలో నువ్వు మునుపు చేసిన మేలు నేను మర్చిపోలేదు, ఆ మేళ్ళన్నీ కూడా నాకు గుర్తున్నాయి, వాటన్నిటిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి మనకి చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాక అప్పుడు మనకి ఏది కావాలో అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి. ఈ నెహెమ్యాను మనం చూసినప్పుడు ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో తన పాపాలు, ఇశ్రాయేలు పాపాలు ఒప్పుకుంటున్నాడు, తన పాపాలు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అలాగే పాపాలు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం, కానీ వాటిని కప్పివేసుకోవడానికి మనము ఇష్టపడతాం. మన పాపాలు అయితే కప్పివేసి వారి పాపాలు వీరి పాపాలు అన్నిటిని గురించి మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపాన్ని మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు దావీదు చూసినప్పుడు దావీదు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు. కీర్తన 51 కీర్తన 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీవు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నది. దేవునికి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో, దేవునికి మనం ఎప్పుడైతే సమీపంగా ఉంటామో, మన పాపాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. దేవునికి మనము దూరంగా ఉన్నంతసేపు మన పాపాలు మనకి తెలియదు, కానీ దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చామో మన పాపాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి, మన తప్పులన్నీ కూడా మనకు తెలిసి ఉంటాయి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా అతిక్రమాలు అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు. పైగా అతను అంటున్నాడు, నా పాపాలు నా ఎదుట ఉన్నాయని చెప్తున్నాడు. మన పాపాలను పక్కకు దోసి పెడతాము, అందరి పాపాన్ని మనం తెచ్చుకుని వాళ్ళ పాపం చేశారండి, వీరు పాపం చేశారని చెప్పి అందరి పాపాల గురించి మనం గుర్తు చేసుకుని మాట్లాడతాం. కానీ మనం మాత్రం పక్కన పెట్టి నేను ఏ పాపం చేయలేదు అన్నట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, ప్రభా నా పాపము నా ఎదుటే ఉంది, ప్రభా నా పాపం నాకు గుర్తుకొస్తూ ఉంది, నా ఎదుటే నా కాలం ముందే పాపం ఉందని చెప్తున్నాడు. అలాగే అతను అంటున్నాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేస్తుంది. ఊరియాకి నేను విరోధంగా పాపం చేయలేదు ప్రభా, అతని భార్య విషయంలో ఊరియాకి కాదు నేను విరోధంగా పాపం చేశాను, నీకే నేను విరోధంగా పాపం చేశానని చెప్పి దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రాత్రికాల సమయంలో నెహెమ్యా 10 నుంచి 3 విషయాలు మనం నేర్చుకున్నాము. మొదటిది కన్నీరు గార్చి కన్నీటి ప్రార్థన నెహెమ్యా చేశాడు. రెండోదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మూడోదిగా పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేశాడు. మనము కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ 40 రోజులు కూడా ఏ అవసరతతో మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నామో, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో 40 రాత్రులు కూడా మోషే వలె ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి వారి జీవితంలో నెహెమ్యా జీవితంలో విజయాన్ని ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ 40 రోజుల పూటలు అయ్యేసరికి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు అందరి వెనుకల్లో దేవుడు దీవించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం.